హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేనిస్ క్రియేటివ్ తెలుగు. నేను త్రివేణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు చేస్తున్నాను మల్టీ మిల్లెట్ ఇడ్లీ. నేను దీనికోసం ఆల్రెడీ నానబెట్టి కడుక్కున్న మినపప్పు తీసుకున్నాను. నేను మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసి వంపుతున్నాను. అండ్ దీన్ని నేను బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇడ్లీ పిండి కోసం అయితే అలా మిక్సీ పట్టుకుంటాము, అలాగే పట్టుకోవాలి. అండ్ నేను మల్టీ మిల్లెట్ ఇడ్లీ కోసం హెరిటేజ్ నుంచి తీసుకొచ్చిన మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ 55 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇందులో జొన్న రవ్వ, రాగుల రవ్వ, బజ్రా అని ఏదో ఉంది, అదేంటో నాకు తెలియదు. కానీ ఇది చాలా తిన్న తర్వాత కడుపు చాలా నిండుగా అనిపిస్తుంది. చాలాసేపటి వరకు ఆకలి అయితే వేయదు. లో ఫ్యాట్ ఉంటుందంట, ఈజీ డైజెషన్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీనికోసం తీసుకున్నాను 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇది శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని 2 సార్లు 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ లోపల మినపప్పు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మామూలు నార్మల్ ఇడ్లీ రవ్వలాగే ఇది కూడా కడిగి పెట్టుకొని కలుపుకోవడమే. అందరూ దీపావళి ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? సేఫ్గా చేసుకున్నారా? మాకైతే ఈ సంవత్సరం దీపావళి లేదు, కానీ పిల్లల కోసం అయితే కొంచెం క్రాకర్స్ తీసుకొచ్చాం. మీరందరూ కూడా దీపావళి ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు డైట్లో ఉన్నట్టయితే ఇది మీకు మంచి రెసిపీ ఫ్రెండ్స్. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా వరకు ఆకలి వేయదు, చాలా టైం వరకు. చూసేసేయండి వీడియో. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు, ఆవిరి కుడుములు అంటారు కదా, ఆ పాత్ర ఉంది. అందులో ఒక ప్లేట్ మాత్రమే ఇడ్లీ రేకు ఉంటుంది. సో నేను పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఇలా తాలింపు బాక్స్లో ఉంటాయి కదా చిన్న చిన్న గిన్నెలు, దాంట్లో ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఆ గిన్నెలు ఇడ్లీ పిండి పోసేసి అందులో నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను. ఒక ప్లేట్ ఇడ్లీ రేకులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కుకింగ్ కూడా సేమ్ ఇడ్లీ పిండిలాగే టైం పడుతుంది. అండ్ ఈరోజు వచ్చేసి దీపావళి కదా, నేను ఉదయాన్నే సేమియా కీర్ చేశాను అనమాట. అది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. కప్పుల్లో వేసిన ఇడ్లీ సేమ్ ఇలా వస్తుందన్నమాట. చూడండి, వేడివేడిగా పొగలు కక్కుతూ దానికి కొబ్బరి చట్నీతో మంచి కాంబినేషన్ అనమాట. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
ఇడ్లీ అయితే మాత్రం మీరు డైట్లో ఉంటే మాత్రం చాలా ట్రై చేయండి తప్పకుండా. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి ఇది మా వారికి ఇచ్చేస్తాను. తను సేమియా పాయసం తింటున్నారు. అండ్ ఇది మా పాపకి ఇడ్లీలా పెడితే తను బర్గర్లా తయారు చేసుకుంది, చూడండి ఎలా ఉందో. అండ్ ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి ఓనర్ ఇంటి ముందు ఇలా డెకరేట్ చేసుకున్నారు సింపుల్గా, అవి మీకు చూపిస్తున్నాను. అండ్ పిల్లలు కొంచెం క్రాకర్స్ తెచ్చుకున్నారనమాట, వాటికి ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీకు కోసం చూపిస్తున్నాను, చూసేసేయండి. అదేంటి ఏం కాలేదనమాట, పక్కన నుంచి వెళ్ళిపోయింది అది. కాకపోతే భయపడి నేను అరిచాను. వెలిగించిన తర్వాత పక్కకు పడిపోవడంతో ఎగురుకుంటూ వచ్చేసింది మీదకి, అంతే.